గురుగారు మీ దగ్గర స్పీచెస్ విన్నప్పుడు కానీ లేకపోతే మీరు మీరు కొంతమంది క్లయింట్స్కి సూచించినప్పుడు నేను ఒక మాట విన్నానండి. నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది. ఎప్పటి వరకు అంటే చాలా యాజ్ అన్ యాంకర్గా చాలామంది ఆస్ట్రాలజర్స్తో మాట్లాడాం, చాలా ఇంటర్వ్యూస్ చేసాం, బట్ ఎవరి దగ్గర నేను ఇది వినలేదు. గరుడ మణిమాల అది కూడా ఒక రత్నమే. ఓకే, విన్నాను నేను, అవునా కాదనేది మీరు చెప్పాలి. భగవంతుడు సృష్టించిన ప్రతి వస్తువు భూమి మీద అంటే నవరత్నాలలో ఈ గరుడ మణిమాల కూడా ఉందా? రాదు. ఓకే, ఇదేంటంటే మనకి మణి వేరు, రత్నం వేరు. మణులు అంటే హెవెన్లీ జెమ్స్, రత్నాలు అంటే భూమిలో మనకు లభించేటువంటివి. అయితే రత్నాలు ఎన్నున్నాయి భూమిలో అంటే 3700 రత్నాలు ఉన్నాయి. ఈ 3700 రత్నాలలో మనం ఏం చేసామంటే గ్రహాలు ఎన్ని ఉన్నాయో, గ్రహాలు లక్షల కోట్లు ఉన్నాయి. అయితే అందులో మనము భూమితో పాటు కొన్ని గ్రహాలను అంటే 9 గ్రహాలని అంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు అని అయినప్పటికీ కూడా 7 గ్రహాలని మనం ఐడెంటిఫై చేశాము. అంటే మనిషి యొక్క జీవితము ఈ 7 గ్రహాల ప్రభావంతో నడుస్తోంది అనేటువంటి విషయం మనకు బోధపడింది. బోధపడిన తర్వాత ఛాయాగ్రహాలు అనేవి ఉంటాయి. ఛాయాగ్రహాలు రాహుకేతువులని అర్థం చేసుకున్నాం. అయితే ఈ 3700 రత్నాల్లో మనం ఏం చేసాం, 9 రత్నాలను మాత్రమే ఐడెంటిఫై చేసాం మనిషి యొక్క జీవితాన్ని. ఇది డిఎన్ఏ బేస్డ్. ఇప్పుడు సైంటిఫిక్గా జెనెటిక్ ఆస్ట్రాలజీలో తీసుకుంటే దిస్ ఇస్ డిఎన్ఏ బేస్డ్ జెమ్ థెరపీ అనమాట. అదే మనం యాన్షియంట్ టైంలో కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు యాన్షియంట్ మన ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్స్ ఏమంటారంటే గ్రహాలు శాంతిస్తాయి అంటారు. నేను శాంతిస్తాయి అని చెప్పను. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దాని ప్రకారంగా హ్యూమన్ లైఫ్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్, ఆరా అనేటువంటిది ఎలా వెలుగుతుంది అంటే దాన్ని ఎనర్జైజ్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ఉద్భవిస్తుంది అంటే ఇప్పుడు రత్నం అనేది ఏమవుతుందనంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రత్నం అనుకుందాం. నాకు మీరు క్లియర్గా కనపడటం లేదు, నేను ఇది పెట్టాను, మీరు నాకు క్లియర్గా అందంగా కనపడుతున్నారు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఒక విజన్ అనేది నాకు ఏర్పడింది. రత్నాలు ధరిస్తే లైఫ్ విజన్ అనేది ఏర్పడుతుంది. అయితే చాలామందికి ఏంటంటే ఈ రోజుల్లో రత్నం ధరించమంటున్నారు, కానీ రత్నం అనేది ఎలా ఉపయోగపడుతుంది, అసలు అది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, దానివల్ల ఏం జరుగుతుంది బాడీలో, ఆ రియాక్షన్ ఏమిటి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. రైట్. అంటే నిజమే, ఇప్పుడు ఒక చేతికి పెట్టుకుంటేను అంతే, లేకపోతే మెడలో ధరిస్తేను ఎలా జీవితం మారిపోతుంది అనేది డౌట్స్ ఉన్నాయి. బట్ దీనికన్నా ముందు మీరు ఇంతకుముందు అన్న ఒక మాట దగ్గర ఇంకొక డౌట్ వచ్చిందండి నాకు. మణులు వేరు రత్నాలు వేరు అంటున్నారు మీరు. మణులు అనేవి విన్నారా? సమంతకమణి, పారసమణి, నాగమణి, ఎన్నో మణులని విన్నాం. అవి నాగరత్నం, సమంతకరత్నం అని విన్నారు, ఎప్పుడైనా విన్నారా? వినలేదు, మణులనే విన్నారు. అంటే ఏమిటంటే స్వర్గతుల్యమైనటువంటి రత్నాలను మణులు అంటారు. ఈ గరుడమణి అనేటువంటిది మనం కనుక మినరల్ బేస్డ్ కనుక తీసుకుంటే సోడియం డయాక్సైడ్ బేస్డ్. దీనికి ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉంది, ఇంటెలిజెంట్ వైబ్రేషన్ ఉంది. అయితే ఇది ఒక పద్ధతిలో చూసుకున్నట్టయితే చక్రవర్తి దోషాలు చాలా ఉన్నాయి. అవి ఏంటనంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అగ్నిమారుత దోషం, జూలియర్ సీజరు, తర్వాత సుభాష్ చంద్ర బోసు, ఆ తర్వాత బాలయోగి గారు, సౌందర్య గారు, ఎంతోమందికి చక్రవర్తి దోషాలు ఉన్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా అల్టిమేట్లీకి వచ్చేటప్పటికి వాటి యొక్క ఆ ప్రభావం ఏదైతే ఉందో ప్రాణాలు తీసేటువంటి ప్రభావానికి వాళ్ళు గురి కావాల్సి వచ్చింది. అటువంటి చక్రవర్తి దోషాలకి విరుగుడుగా ఈ భూమి మీద ఒకే ఒక్క మణి ఉంది, అది గరుడమణిమాల. ఈ గరుడమణిమాలని ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా అంటే గర్వంగా నేను చెప్పుకోగలిగేది ఏంటంటే ఒక్క డాక్టర్ ఆర్ఎంపి శెట్టి మాత్రమే దాన్ని గుర్తించగలడు, ఇంకెవ్వరు కూడా గుర్తించలేరు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి చిట్ట చివరికి దాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. అయితే ఇది కనుక నేను బజార్లో పెడితే ఈ ట్రేడర్స్ అంతా లక్షలు గుంజి జనాన్ని మోసం చేస్తారని నేను ఎవరికి చెప్పడం లేదు. నేను మాత్రమే దాన్ని ఎఫెక్టెడ్ పీపుల్కి ఇస్తున్నాను. చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నంలో నేను ఉన్నాను. అంటే ముఖ్యంగా ఈ గరుడ మణిమాల అనేది చక్రవర్తి దోషాలను పూర్తిగా నివారిస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ గరుడ మణిమాల ధరించాలా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, కెమోథెరపీ 5 times అనేటప్పుడు వాళ్ళు ఎలా అయిపోతారు చూసారా, వెంట్రుకలు పోయి ఇలాగైపోయి. అంటే 25 సంవత్సరాల కుర్రవాడు 90 సంవత్సరాలకు వృద్ధుడిలాగా తయారైపోతాడు. అయితే
ఆ బాడీని ఏం చేయాలి, మనం రెసిస్టెన్స్ క్రియేట్ చేయాలి, అతనిలో ఇమ్యూనిటీ పవర్ని క్రియేట్ చేయాలి. ఓకే, మెడిసిన్స్ ఉండొచ్చు, కానీ గరుడమణి ధరించినంత మాత్రాన ఏమవుతుందంటే ఇవ్వాల్సిన డ్రగ్స్ అన్నీ ఇవ్వాలి, కెమోథెరపీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, కానీ అతను తట్టుకునేటువంటి శక్తిని కూడా మనం ఇవ్వాలి. కాబట్టి ఈ గరుడమణి ఉపయోగపడుతుంది. అలాగా నేను డాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళంతా యాక్సెప్టెడ్ ఇట్. ఎస్. ఓకే. ముఖ్యంగా మీరు చెప్తున్నట్లుగా ఏదైనా ప్రాణాంతక వ్యాధులు ఉన్నప్పుడు, లేదు అని అంటే ఒకవేళ ఆ సమస్య ఇంకా మన లైఫ్ అయిపోతుందని అనుకున్నప్పుడు ఈ గరుడమణిమాల ధరిస్తే మంచిది అంటున్నారు. ఒక రెసిస్టెన్స్, ఒక ఇమ్యూనిటీ అనేటువంటి డెవలప్ అవుతుంది. బాడీకి ఒక శక్తి అనేటువంటిది కలిగేటువంటి, ఒక్కోసారి ఏమవుతుంది, ఆ రోగంతో పోరాడే శక్తి కూడా లభించవచ్చు కదా. అయితే 100కి 100 పాళ్ళు 100 మందికి ప్రాబ్లం వస్తే 100 మంది బ్రతికేస్తారని నేను చెప్పడం లేదు, కానీ మ్యాక్సిమం ఎంత పర్సంటేజ్ అని అంటే మనం 70% దాకా తీసుకోవాలి. ఛాన్సెస్ అయితే ఉన్నాయండి.